దేవుడా, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, కరుణమయుడ, దయమయుడ, ఇదిగో ప్రభా, మరి అనేక బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎవరైతే నాయన ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. ఎవరికైతే గర్భఫలాలు లేక బాధపడుతున్నారో గర్భఫలాలు దయచేయండి. ఎవరికైతే వివాహములు లేక బాధపడుతున్నారో వివాహం జరిగించండి. ఎవరైతే సమాధానం లేక, ఐక్యత లేక, ప్రేమ లేక ఏ కుటుంబం అయితే కుంగిపోతున్నారో బిడ్డలు కూడా మీరు బలపరచండి అయ్యా. ఆశీర్వదించండి, దీవించండి. ఇదిగో తండ్రి, మరి నాయన 41 నాయన యెషయా గ్రంథము 41 వచనములు 10వ వచనములో దిగులు పడకు, నిరాశ పడకు, నీ దేవుడైన యెహోవా నీకు తోడేనని చెప్తున్నావయ్యా. ఈ వాక్యము బిడ్డలు బలపరచుటకు సహాయం చేయండి, ఆదరించుటకు సహాయం చేయండి. ఎవరైతే బాధల్లో ఉన్నారో, కన్నీరులో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో నాయన, ఈ వాక్యం ద్వారా బిడ్డలు ఆదరించండి, బలపరచండి, దీవించండి నాన్న, ఆశీర్వదించండి ప్రభా. మరి ఈ రోజు శనివారం నాయన బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారు ప్రభా. నీ వందనాలు. నువ్వు గొప్ప దేవుడు అయిన ప్రభా తెలుసుకున్నందుకు సహాయం చేయండి. మరి ఒంటరిగా ఉన్నప్పుడు నాయన, కన్నీరు పెట్టుకున్నప్పుడు నాయన, ఆ కన్నీరు తుడిచిన దేవుడు మీరు ఒక్కలే ప్రభా. నీ వందనాలు. అనేక బిడ్డలు ఆయన జ్ఞాపం చేసుకోండి, దేశమును కాపాడండి, ఆశీర్వదించండి, దీవించండి. అనేక బిడ్డలతో మీరు ఉండండి ప్రభా. బలపరచండి, ధైర్యపరచండి, ఆదరించండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. మరి ప్రార్థన ఎంతమంది వింటున్నారో, ఆలకిస్తున్నారో బిడ్డలకు అందరూ కూడా మీరు బ్లెస్సింగ్ దయచేయండి అయ్యా. తండ్రి యొక్క, కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బిడ్డలకు అందరికి ఆశీర్వాదాలు, దీవెలు వచ్చిన గాక. ఆమేన్.